హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ అందరితో మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు ఏంటంటే మిల్ మేకర్స్ అయితే ఉన్నాయి మా ఇంట్లో. సో మా కోడలు వచ్చేసి ఏం స్పెషల్ ఎక్కడ మీరు జైపూర్ ఏం స్పెషల్ అని చెప్పాలి? నార్త్ స్పెషల్లా మిల్ మేకర్ తోటి ఫ్రై చేస్తుందంట. నేను యాక్చువల్లీ మిల్ మేకర్ టమాటా కర్రీ చేద్దామని చెప్పేసి అలా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న రెసిపీ చాలా బాగుంటుందంట. మిల్ మేకర్తో చేస్తే మిల్ మేకర్ కీమా ఫ్రై అంట. చూద్దాం ఎట్లుంటుందో. ప్లస్ అదే నేను టమాటా ఆనియన్స్ వేసి చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టాను. కాదత్తమ్మా నేను మంచిగా చేస్తాను ఆగు అని చెప్పేసి ఇంకా బాయిల్డ్ వాటర్ అయితే పెట్టేసింది. దానికి సంబంధించిన మసాలాస్ ఇక్కడ ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం ఆనియన్ టమాటా కర్రీ కూడా చేస్తాను. ఇదేమో ఫ్రై అనమాట. ఓన్లీ మామూలుగా మనకి చికెన్ పకోడీ అట్లా ఆ స్టైల్లో వచ్చిద్దంట. ఎవరికైనా మందులో కానీ ఇట్లా మామూలుగా స్టఫ్ లాగా బాగా యూజ్ అవుతుందా? కర్రీలో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుందా? కూడా చేస్తుంది. సో ప్రస్తుతానికి చేస్తుందండి. మరి మేము తినవచ్చో తినకూడదో తిన తర్వాత చెప్తాండి మీకు అని చెప్తున్నా. సో ప్రస్తుతానికి అయితే రెడీ అవుతుంది అనమాట. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఒకసారి చెక్కాల 2 లవంగాలు ఇంకేం వేసినా యాలకులు వేసేసి దంచుతుంది. ఇవైతే ఇంకా వేడి వాటర్లో వేసేసింది. సో ఓకే అవుతున్నాయి. వీటిని మళ్ళీ తీసేసి పక్కకు పెట్టేసి నార్మల్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఇలా వేడి వాటర్లో వేసిన తర్వాత 2 నిమిషాలు వాటర్ వేసిన తర్వాత ఇట్లా వాటిని చేతితోటి మామూలుగా అంటే మరీ గట్టిగా కాదు, చల్లటి నీరు పోసేసి ఇట్లా పిండి వేసేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత ఇంకా నేను కొంచెం కర్రీ తను కొంచెం అది 2 చేస్తున్నాను అనమాట. ఏది మంచిగా ఉంటే అది తినొచ్చు అని చెప్పేసి ఇందులో కొంచెం సగం కర్రీ చేస్తున్నా, కొంచెం సగం తన స్టైల్ సగం నా స్టైల్ అనమాట. చూస్తూ ఉండండి. కనిపించమంటే కనిపించని అంటుంది వీడియోలకి. కనిపించచ్చు కదా, మంచిగా ఉన్నావు. ఏమైనా టైం ఉంది, కొంచెం సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. నా స్టైల్లో టమాటా కర్రీ. ఆనియన్స్ మామూలుగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పోసేసుకొని జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, సాల్ట్ వేసేసిన. టమాటా కట్ చేసింది చాలా చిన్నగా చాప్ చేయమని చెప్పిన. అందులోకి వేసిన తర్వాత ఇంతవరకు అయితే నేను ఇంకా కర్రీ చేస్తున్నాను. దాన్ని ఫ్రై చేస్తుంది. దాన్ని కీమా లాగా చేస్తుందంట. చూద్దాం. అత్త కర్రీ బాగుంటుందా, కోడల కర్రీ బాగుంటుందా మీరే చెప్పాలి. చూస్తూ ఉండండి. ఇంక నా కర్రీ అయితే ఇటు వరకు వచ్చేసింది. ఇంకా టమాటా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం వేసేసి ఇంకా మిల్ మేకర్ అయితే వేసేసాను. లైట్గా కొన్ని వాటర్ అయితే పోస్తాం. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ అయితే పోస్తాం. చపాతీలోకి అయితే కాదు, అన్నంలోకి. చపాతీలోకి అయితే ఇలా ఉన్నా కూడా బాగుంటుంది, కానీ అన్నానికి అయితే చేస్తున్నా. కానీ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది, మీకు ఫైనల్గా లాస్ట్ వరకు అయితే చెప్తాను ఏంటనేది. వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. అయితే అయిపోయింది అనమాట ఇంకా టమాటా మిల్ మేకర్ కర్రీ. సో ఇంకా తన కూర అయితే ఆపేసాం అనమాట, ఎందుకంటే మీకు 2 కర్రీస్ చూపించాలి కదా అన్నట్టు 1 బై 1 చూపిద్దామని చెప్పేసి 5 అయితే అయిపోయింది. ఇంకా బంద్ చేస్తాను. మస్తు టేస్ట్ ఉంది, చూస్తే మాత్రం చాలా బాగా కుదిరింది. సో ప్రస్తుతానికైతే ఈ కర్రీ ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ కర్రీ స్టార్ట్ చేస్తున్నాము. దాన్ని అయితే కీమా లాగా చేసేసుకుందాం అనమాట. నెక్స్ట్ అందులోకి ఒక ఆనియన్ ప్లస్ ఒక పెద్ద ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి అయితే తీసుకొని కరివేపాకు, ఇంకా అందులో కంటే మీట్ మసాలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. ఇది తన స్పెషల్ అనమాట. సో చూద్దాం ఫైనల్గా ఎట్లా వచ్చేద్దాం. ఆనియన్స్ అండ్ మంచిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి మిల్ మేకర్ వేసి మంచిగా మగ్గనిస్తుంది. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయవా, నో వాటర్, ఓన్లీ ఫ్రై. బాగా ఇట్లా ఫ్రై చేస్తుంది అనమాట డీప్గా. మొత్తం దీన్ని కీమా లాగా స్మాష్ చేసేసింది మిల్ మేకర్స్ మొత్తం. దీంట్లోకి కొంచెం మీట్ మసాలా, ఇంకొంటి అది చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసేసి చూపి ఒకసారి ఇక్కడ. ఇది వేసింది. ఈ పొడి వేస్తే చాలా బాగుంటుందంట. నాకైతే ఎందుకో మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా. ఫైనల్గా అయిపోయిన దాకా చూద్దాం ఎట్లుంటుందో. ఇట్లా ఫ్లేమ్లో పెట్టుకుంటూ మస్తు టైం పడుతుంది. మగ్గడం అయితే చాలా ఓపికగా. చూడండి ఎంత మంచిగా మగ్గిస్తుందో. చాలా టైం తీసుకొని మంచిగా మగ్గిస్తుంది. చాలా క్రిస్పీగా వచ్చేటట్టు. చూస్తేనే అర్థమైపోతుంది. టేస్ట్ మా కోడలకే ఫ్రై చేయొచ్చు అని అయితే అనుకుంటున్నాను నేనైతే.
నాదేమో నార్మల్ కదా, ఇదేమో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇట్లా స్టఫ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి ఎంత బాగుందో, ఉత్తగా తినాలనిపిస్తుంది. ఇంకెంతసేపు మగ్గాలి? పడుతుంది 5 to 10 minutes. 10 minutes పడుతుంది. ఇంకా 5 to 10 minutes మంచిగా, అంటే ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మిల్ మేకర్ని వేయించుతూనే ఉందన్నమాట. ఇంకా వేయిన తర్వాత లాస్ట్కి కొంచెం కారం, కొంచెం మసాలా వేసేస్తే, మీట్ మసాలా వేసేస్తే అయిపోతుంది. చూస్తూ ఉండండి, ఫైనల్గా లాస్ట్ చూపించేస్తాను. చేస్తూనే సగం తింటుందా మీ ఫ్రెండ్? అవును, బాగా అనిపిస్తుంది. మంచిగా డ్రైగా ఏంపేస్తున్నావు కదా, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. తన దగ్గర నుంచి ఒక్క చపాతీ ఉంటే చాలా, అసలు ఒక పెద్ద చపాతీ ఉంటే ఈజీగా ఒక్కలే తినేసేయచ్చు మొత్తం కూడా. ఆ ముక్కతే తింటుంది. ఒక్కటే బాగుంది, చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా ఫైనల్గా సూపర్ ఉంటుంది అనిపిస్తుంది. ఫైనల్గా 2 కర్రీస్ అయితే అయిపోయినాయి. ఇదైతే నేను చేసిన టమాటా మిల్ మేకర్ కర్రీ, ఇది మా కోడలు చేసిన మిల్ మేకర్ కీమా ఫ్రై అనమాట. అసలు మా కోడలు చేసిన కర్రీ అయితే అసలు ఆట్సప్ అనమాట. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. నోట్లో వేసుకుంటే అసలు ఎంత బాగుందో అంత బాగుంది. స్టఫ్కి అయితే మస్తు యూజ్ అవుతుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా సూపర్ అయినా సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా 2 కర్రీలు అయితే టేస్ట్ చేసుకుంటూ ఇష్టంగా ఉత్తగానే తినేస్తాం అనమాట. నా కర్రీ కన్నా తన కర్రీనే బాగుందని నేనే చెప్తాను. వీడియో వస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.